హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ని చిత్ర భాగ్యని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్తుంది. అది చూసి వినోద్ ఎందుకు తినని తీసుకొచ్చావు అనేసరికి తానే వస్తానన్నది అని చెప్పి అబద్ధం చెప్తుంది. తర్వాత మేనేజర్ వచ్చి బట్టలన్నీ కొత్త స్టాక్ వచ్చి చూడండి అంటే లేదు మీ మీద నమ్మకం ఉంది అనేసరికి బాగి అంటుంది, మీరు అలా ఎలా వదిలేస్తారు, ఆ బట్టలు మంచివో కావో చూసుకోవాలి కదా అని నీతి కబుర్లు చెప్తూ ఉంటుంది. దానికి చిత్ర నువ్వేం మాకు చెప్పవసరం లేదు అని చెప్పి అంటుంది. అయినా నేను తీసుకురావడం పెద్ద తప్పు, ఆ మనోహరి చెప్పింది కాబట్టి నేను తీసుకువచ్చాను అని చెప్పి నోరుషారి చెప్తుంది. ఏంటి మనోహరి తీసుకుని రమ్మందా అని చెప్పి అంటుంది. అవును అన్నట్టు చెప్పేసరికి ఒక్కసారిగా బాగీకి పంతులు గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అరుంధతి ఆత్మ ఆ ఇంటి చుట్టూరు తిరుగుతుంది కాబట్టి ఆ ఆత్మని బంధించడానికి మనోహరి ట్రై చేస్తుందేమో అని చెప్పి ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరి వెళ్తుంటుంది. ఇక్కడ చూస్తే అరుంధతి ఆత్మని బంధించడానికి శాంబ ఇంటి లోపల అంతా వెతుకుతూ ఉంటుంది కానీ అరుంధతి ఆత్మ ఇంటి చుట్టూరు లోపల అంతా తిరుగుతూ ఉంటుంది కానీ సాంబకు దొరకదు. ఇక్కడ చూస్తే అతను గుప్తా గారు వచ్చి అరుంధతి ఆత్మని మనం పైలోకానికి వెళ్ళిపోదాం రావాలి బాలిక, లేకపోతే నువ్వు బందీ అయిపోతావని ఎంత చెప్పినా వినిపించుకోదు అరుంధతి. ఇక్కడ అమరేంద్ర కూడా అంజలి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని నాకు ఏదో కీడు జరుగుతుంది అని అనిపిస్తుంది కాబట్టి నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పిన అంజలి మాటలకి అమరేంద్ర కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ బాగి అమరేంద్ర ఇద్దరు ఇంటికి రావడానికి బయలుదేరుతారు. సాంబ కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. మంత్రాలు చదువుతూ ఉండగా అరుంధతి ఆత్మ ఒక్కసారిగా ఆ మంత్రాల లోపల చిక్కుకుపోతుంది. చిక్కుకున్న అరుంధతి ఆత్మని సూక్ష్మ రూపంలోకి మరుగుజ్జుగా మార్చేస్తుంది. తను ఇంకా మంత్రాలు చదువుతూ ఉండేసరికి అరుంధతి ఆత్మ భయపడిపోతూ ఉంటుంది. తీరా చూస్తే సాంబ అరుంధతి ఆత్మని తీసుకొని ఒక చిలుకలోని బంధిస్తుంది. అప్పుడు అక్కడ రణ్వీర్, రాథోడ్, మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చివరికి ఇది చిలుకలో బందీ అయింది.